నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభమైన మంత్రివర్గ భేటీ స్థానిక ఎన్నికలు బీసీలకు 42% రిజర్వేషన్లపై కేబినెట్ చర్చ బస్సు ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు 5 లక్షల పరిహారం మృతుల కుటుంబాలకు అందించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం ప్రభుత్వ ప్రతినిధి బృందాన్ని వెంటనే సౌదీకి పంపించాలని కేబినెట్ తీర్మానం మృతదేహాలకు అక్కడే అంత్యక్రియలు చేయించాలన్న ప్రభుత్వం ఈడీ విచారణకు రెండోసారి గైర్హాజరైన అనిల్ అంబానీ విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం ఫెమా కేసులో సమన్లు ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంతో విద్యకు దూరమైన 6.30 లక్షల మంది చిన్నారులు వందలాది పాఠశాలలు నేలమట్టం కావడంతో అందరి చదువులు సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 45 మంది ప్రయాణికులు మృతి చెందారు భారత్ నుంచి మక్కా మదీనా యాత్రకు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది సౌదీలో డీజిల్ ట్యాంకర్ను యాత్రికుల బస్సు ఢీకొట్టగా బస్సులో మంటలు చెలరేగాయి మృతులంతా హైదరాబాద్ వాసులేనని హజ్ కమిటీ ప్రకటించింది సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి 1:30 గంటల సమయంలో ప్రయాణికుల బస్సు డీజిల్ ట్యాంకర్ను ఢీకొట్టినట్లు తెలుస్తోంది ఉమ్రా యాత్రలో భాగంగా మక్కా మదీనాకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది ఈ ప్రమాదంలో 45 మంది హైదరాబాద్ వాసులు మృతి చెందినట్లు తెలంగాణ హజ్ కమిటీ ప్రకటించింది ప్రమాదంలో 18 మంది మహిళలు 10 మంది చిన్నారులు 17 మంది పురుషులు ఉన్నట్లు తెలిపింది 4 ట్రావెల్ ఏజెన్సీల ద్వారా జెడ్డాకు వెళ్లారని అక్కడి నుంచి మక్కా నుంచి మదీనా వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో వీరు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది వివిధ ట్రావెల్స్ ఏజెన్సీల ద్వారా 45 మంది యాత్రికులు ఉమ్రా యాత్ర కోసం ఈ నెల 9న హైదరాబాద్ నుంచి మక్కా మదీనా యాత్రకు వెళ్లారు విజయవంతంగా యాత్ర పూర్తి చేసుకుని మక్కా నుంచి మదీనాకు వెళ్తుండగా మార్గ మధ్యలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది ఇందులో ఆసిఫ్ నగర్లోని జీరా ప్రాంతానికి చెందిన 16 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది టోలీచౌకి టప్పాచబుత్రా నుంచి కూడా ఉమ్రా యాత్రకు వెళ్లినట్లు తెలుస్తోంది యాత్రికుల క్షేమ సమాచారం కోసం వారి బంధువులు ఆరా తీస్తున్నారు ప్రమాదంలో మహమ్మద్ షోయబ్ అనే వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు ప్రస్తుతం షోయబ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు వాళ్ళు మొత్తము 54 మెంబర్స్ 9th కు హైదరాబాద్ నుంచి జెడ్డాకు ట్రావెల్ చేశారు దాంట్లో 4 మెంబర్స్ సపరేట్ ఒక కార్లో మదీనాకి వెళ్ళడం జరిగింది నిన్నే 4 మక్కాలోనే వాళ్ళు ఉండిపోయారు ఇంకా 46 మంది ఆ బస్సులో ప్రయాణం చేశారు మదీనాకు ఇంకా దగ్గరున్నప్పుడు 25 కిలోమీటర్స్ దగ్గరున్నప్పుడు ఒక ఆయిల్ ట్యాంకర్తోనే యాక్సిడెంట్ కావడం జరిగింది దాంట్లో మొహమ్మద్ అబ్దుల్ సోయేబ్ అనేవాడే ఒక సర్వైవర్ ఉన్నారు ఆయన సౌదీ జర్మన్ హాస్పిటల్లో ఐసీయూలో ట్రీట్మెంట్ జరుగుతుంది ఇంకా 45 మంది చనిపోయారని చెప్పి మనకు ఇప్పుడే తెలుస్తుంది వాళ్ళు లోకల్ హాస్పిటల్కి షిఫ్ట్ చేశారని చెప్పి తెలిసింది వాళ్ళందరూ కూడా పోయిన వాళ్ళు 23rd కు వాళ్ళు రిటర్న్ టికెట్ ఉండింది జెడ్డా నుంచి హైదరాబాద్కు ఇది ఇన్ఫర్మేషన్ ప్రకారం 46 పీపుల్ మన ఇది బస్లో ఉంటున్నారు 46లో 43 పీపుల్ హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో మన అడ్రస్లో ఉన్నారు ఇదిలో 2 పీపుల్ సైబరాబాద్ కమిషనరేట్ నుంచి వెళ్ళారు ఒకటి హుబ్లీ పాస్పోర్ట్ ప్రకారం హుబ్లీ డిస్ట్రిక్ట్ చూపిస్తారు సో మేబీ హీఈస్ ఆల్సో ఫ్రమ్ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్ అల్ మక్కా ట్రావెల్స్ నుంచి 16 పీపుల్ హఫ్సా ట్రావెల్ నుంచి 5 పీపుల్ బాబుల్ హర్మాన్ ట్రావెల్ నుంచి 21 పీపుల్ అండ్ అహమర్ ట్రోవర్స్ నుంచి 4 పీపుల్ మొత్తం 46 పీపుల్ కలిపి వెళ్ళారు అది బస్లో సౌదీ బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా మంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు పూర్తి వివరాలు తెలుసుకోవాలని సీఎస్ డీజీపీని సీఎం ఆదేశించారు జెడ్డాలో ఉన్న కాన్సులేట్ జనరల్ రియాద్లోని డిప్యూటీ అంబాసిడర్తో ఉన్నతాధికారులు మాట్లాడారు
రాష్ట్రానికి చెందిన యాత్రికుల పూర్తి సమాచారం తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. విదేశీ వ్యవహారాల శాఖ అధికారుల సమన్వయంతో వివరాలు అందజేయాలని కోఆర్డినేషన్ సెక్రటరీని ఢిల్లీలోని రెసిడెంట్ కమిషనర్ ఆదేశించారు. మైనారిటీ శాఖ మంత్రి అజారుద్దీన్ ప్రమాద వివరాలను సేకరిస్తున్నారు. ప్రమాదంపై సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. సౌదీ బస్సు ప్రమాదంలో హైదరాబాద్ విద్యానగర్ కు చెందిన నసీరుద్దీన్ కుటుంబంలోని 18 మంది మృతి చెందడం తీరని విషాదాన్ని నింపింది. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన 45 మంది మృత్యువాత పడ్డారు. ఇది నగర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పుకోవచ్చు. అయితే ఉమ్రాకు వీళ్ళంతా కూడా ఈ నెల 9న బయలుదేరి వెళ్లారు. అక్కడి నుంచి మక్కాలో విజయవంతంగా మక్కా దర్శనం అనంతరం వీళ్ళు ఉమ్రాకు వెళ్తుండగా మదీనా వద్ద అయితే ఈ ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో 45 మంది చనిపోవడం ఒకెత్తు అయితే ఒకే కుటుంబానికి చెందినటువంటి 18 మంది చనిపోవడం అయితే తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం విద్యానగర్లో ఉన్నాం. విద్యానగర్లోని ఈ ఇంటికి సంబంధించి రిటైర్డ్ ఉద్యోగి నసీరుద్దీన్ ఉన్నారు. నసీరుద్దీన్ ఆయన కుటుంబ సభ్యులతో కలిసి దాదాపు కుమార్తెలు, కోడళ్ళు, కుమారుడు అలాగే బంధువులంతా కలిసి దాదాపు 18 మంది వీళ్ళు ఒకే కుటుంబానికి చెందిన వారు వెళ్లారు. ఈ ప్రమాదంలో ఈ 18 మంది కూడా మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పుకోవాలి. ఇప్పటికే కుటుంబ సభ్యులంతా మృతి చెందడంతో అయితే వాళ్ళ బంధువులు ఇక్కడికి చేరుకుంటున్నారు. వాళ్ళ రోదనలు మిన్నంటున్నాయని చెప్పుకోవచ్చు. ఈ నెల 9న హైదరాబాద్ నుంచి వీరంతా ఇక్కడ నుంచి ఉమ్రాకు వెళ్లారు. ఉమ్రాకు వెళ్ళిన తర్వాత విజయవంతంగా మక్కా యాత్ర పూర్తి చేసుకున్నారు. మక్కా యాత్ర పూర్తి చేసుకొని అక్కడ నుంచి మదీనాకు వెళ్తున్న సమయంలో అయితే ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. మదీనాకు దాదాపుగా 25-30 కిలోమీటర్ల దూరంలో బస్సు అలాగే డీజిల్ ట్యాంకరు ఈ రెండు కూడా ఢీకొన్నాయి. ఈ రెండు ఢీకొనడంతో అయితే మంటలు భారీగా ఎగిసిపడి బస్సులో ఉన్న వీళ్ళంతా కూడా మృతి చెందినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే దాదాపు మొత్తం ఈ నెల 9న దాదాపు నగరం నుంచి 4 ఏజెన్సీల ద్వారా మొత్తం 54 మంది వెళ్లారు. అయితే ఈ ప్రమాదంలో 46 మంది ప్రమాద సమయంలో బస్సులో ఉండగా అయితే 45 మంది చనిపోయారు. వారిలో ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. షోయబ్ అనే యువకుడు. మృతుల్లో 18 మంది మహిళలు, 17 మంది పురుషులు అలాగే 10 మంది చిన్నారులు కూడా ఉన్నారు. మొత్తం ఒకే కుటుంబానికి చెందిన 18 మంది మృతి చెందడంతో అయితే విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మృతుల బంధువులు ఉన్నారు. వారిని అడిగిన సార్, నసీరుద్దీన్ కుటుంబం ఎప్పుడు వెళ్ళారు, ఎలా జరిగింది, ఏంటి సార్ మీకు ఎప్పుడు సమాచారం ఉంది? అది మాకు తెలియదు సార్. ఇప్పుడే మార్నింగ్ తెలిసింది. తెలియగానే వచ్చినాము. ఎప్పుడు వెళ్ళారు ఎట్లా మాకు తెలియదు. వేరేలోకి వాళ్ళ తమ్ముడు. ఓకే, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరెవరు వెళ్ళారు ఏంటి సార్? 2 తమ్ముళ్ళు ఉన్నారు. వెళ్ళండి అక్కడ వెళ్ళి. సో ఇప్పుడే ఇక్కడికి ఒక్కొక్కరుగా వాళ్ళ బంధువులు అయితే ఇక్కడికి చేరుకుంటున్నారు. ఇప్పుడే వాళ్ళ సార్, నసీరుద్దీన్ కుటుంబం ఎవరెవరు వెళ్ళారు ఏంటి సార్? నాకు తెలియదు సార్. నేను కూడా ఇప్పుడు వచ్చాను. నాకు కూడా తెలియదు. సో మీరు ఎప్పుడు వచ్చారు ఏంటి? సో బంధువులంతా ఇప్పటికే చేరుకొని ప్రమాద ఘటనకు సంబంధించినటువంటి వివరాలపై ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం చూడొచ్చు ఇక్కడ బంధువులంతా చెప్పండి. చచ్చిపోయారు మా సడ్డకుడు. చచ్చిపోయి పొద్దుగాలతోటి కూర్చున్నాము ఇక్కడ. ఎవరెవరు వెళ్ళారు ఏంటంటే? మా సడ్డకుడు మొత్తము వాళ్ళ బంధువులు అందరూ వెళ్ళిపోయారు. వాళ్ళ కొడుకొక్కడు US లో ఉండడం వల్ల ఆయన బతికిపోయాడని చెప్పుకోవచ్చు. ఒక్కడే పెద్దోడు బాబు. ఇంకా నామ హైనా ఉనకా బడే బేటా కా షోయబ్. ఆయన USA లో ఉన్నారు. భార్య పోయినారు. 3 పిల్లలు పోయినారు. సో US లో ఉన్న వాళ్ళ అతని భార్య పిల్లలు కూడా వెళ్ళి మృతి చెందినట్టుగా కూడా తెలుసు. చచ్చిపోయినారు. అందరు చచ్చిపోయినారు. సో వాళ్ళకి సంబంధించిన అంత్యక్రియలు అక్కడే చేయాలనుకుంటున్నారా లేకపోతే ఇక్కడ అక్కడే చేస్తున్నారు. ఇక్కడ తీసుకురా బూడిది అయిపోయింది సార్. మొత్తం 18 మంది బూడిది అయిపోయినారు. ఎట్లా చేద్దాం? అదృష్టం వాళ్ళది. ఏం చేద్దాం సార్? ఇక్కడ ప్రభుత్వం మీకు ఏం చెప్తుంది? తీసుకుపోయినారు. 2 ఇక్కడ హజ్ కమిటీ తోటి పంపినారు. బోలో సార్, చాలా బిగ్ ట్రాజెడీ ఇది. యాక్చువల్లీ వాళ్ళు పిల్గ్రిమేజ్కి వెళ్ళారు మొత్తం ఫ్యామిలీ అంతా. ఉమ్రా అంటారు చూడండి, మక్కా మదీనా. సో మక్కాలో ఉమ్రా అయిపోయింది. మక్కా నుంచి అది పద్ధతి ప్రకారం మక్కా నుంచి మదీనా వెళ్తారు ప్రాఫెట్ మొహమ్మద్ పిల్గ్రిమేజ్కు. తోవాలోనే ఇది జరిగిపోయింది.
డీజిల్ ఆయిల్ ట్యాంకర్తో కొలైడ్ అయిపోయి సడన్గా ఫైర్ బ్రేక్ అయ్యి అందరు బండిలోనే స్టక్ అయిపోయారు. అక్కడ ఆటోమేటిక్ బండి ఒకసారి డోర్ క్లోజ్ అయిందంటే న్యూమాటిక్ మళ్ళీ డోర్ ఓపెన్ కాదు. సో వెరీ ట్రాజిక్. ఇంకా హై స్పీడ్ కూడా ఉంటుంది అక్కడ సౌదీలో. వెరీ ట్రాజిక్. అంటే అందరూ ఆల్మోస్ట్ ఎవ్రీబడి గాట్ స్టక్ ఇన్ టు ఇట్. 42 మెంబర్స్ అన్నారు. అందులో అన్ఫార్చునేట్లీ మన రామ్నగర్ విద్యానగర్కి చెందిన ఈ షేక్ నసీరుద్దీన్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం 18 పీపుల్, అందులో ఆడలు ఉన్నారు, మగాళ్ళు ఉన్నారు, చిన్న పిల్లలు కూడా ఉన్నారు, అందరు చనిపోయారు. సో లెట్స్ సీ. ప్రభుత్వం అయితే మ్యాక్సిమం సపోర్ట్ చేస్తుంది. రేవంత్ రెడ్డి గారు కూడా అది కాన్ఫిడెన్స్ ఇచ్చారు వాళ్ళు హెల్ప్ చేస్తారని. సో లెట్స్ సీ బాడీ కండిషన్ ఎట్లా ఉంటుంది దాన్ని బట్టి డిసిజన్ తీసుకుంటారు. మోస్ట్లీ రిచువల్స్ ప్రకారం అక్కడ ఎవరికైతే అక్కడ చనిపోతే అక్కడనే మొత్తం ఫ్యూనరల్ అట్లా అయిపోతుంది. మళ్ళీ బాడీస్ లేవు కదా, బాడీస్ ఒకవేళ చార్డ్ బాడీస్ ఉంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు బ్రింగ్ దెమ్. సో లెట్స్ సీ. సో పవిత్ర యాత్రకు వెళ్ళిన ఈ కుటుంబానికి సంబంధించి దాదాపు 3 తరాలు కూడా మృతి చెందారు. తాత, మన్మడు, అలాగే కుమారుడు, అంటే 3 తరాలు కూడా మృతి చెందాయి సార్. ఆల్మోస్ట్ ఆల్ ద 3 జనరేషన్, తాత, వాళ్ళ కొడుకు, వాళ్ళు. ఈ ఫ్యామిలీలో ఒకటి అబ్బాయి షోయబ్ అని అమెరికాలో ఉన్నాడు, ఆయన ఒకటే మిగిలిండి. ఇప్పుడు 18 మెంబర్స్ ఒకటే ఫ్యామిలీ. వెరీ అన్ఫార్చునేట్. యుఎస్లో ఉన్న ఆయన భార్య, పిల్లలు కూడా వెళ్ళినట్టు మృత్యువాత పడ్డట్టు తెలుస్తుంది. That I don't have idea. గए थे షోయబ్ కే. అది వెళ్ళారంట వాళ్ళు కూడా. షోయబ్ అమెరికా షోయబ్ మాత్రం అమెరికాలో ఉన్నాడు. వాళ్ళ భార్య, పిల్లలు, చిన్న పిల్లలు, ముగ్గురు బిడ్డలు, అమ్మ, నాయన, వాళ్ళ బిడ్డలు అందరు చచ్చిపోయినారు సార్. 18 మంది చచ్చిపోయి. అవును. ఇప్పుడు ఇక్కడ జరిగిన సంఘటన చాలా బాధాకరమైన సమస్య. ఒక్క కుటుంబంలో 18 మంది పోవడం మాకు కూడా చాలా బాధ అయినటువంటిది. ఇప్పుడు మాకు కూడా, ఎందుకంటే వాళ్ళు కూడా ఇద్దరే మిగిలినారు. మొత్తం 18 మంది ఒకటే ఇంటి వాళ్ళు పోయినటువంటి జరిగింది. సార్, నసీరుద్దీన్కి సంబంధించి 18 మంది కుటుంబ సభ్యులు చనిపోయారు. నసీరుద్దీన్ కుటుంబానికి సంబంధించి 18 మంది చనిపోయారు కదా, వీళ్ళంతా ఏ ప్రాంతాల్లో ఉంటారు సార్? అంటే ఎక్కడెక్కడ ఉంటారు? ఈయనే ఉంటారు వీళ్ళ బిడ్డలు. హిందీ यहीं रहते. 2 बेटे, एक बेटा अमेरिका में, एक बेटा इधर ही था. कैसा हुआ पूछ रहे हैं क्या? సో చూసాగా మొత్తం ఈ ప్రమాదానికి సంబంధించి దాదాపు ఈ ప్రమాదంలో 45 మంది మృత్యువాత పడడం ఒక ఎత్తు అయితే, ఒకే కుటుంబానికి చెందినటువంటి 18 మంది చనిపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఎందుకంటే నసీరుద్దీన్, ఆయన కుమారుడు, కోడలు, అలాగే ఆయన మన్మరాన్లు. సో ఈ ప్రమాదంలో 3 తరాలకు చెందినటువంటి వాళ్ళు మృతి చెందడం ఈ ప్రమాదం తీవ్రతను మరీ పెంచిందని చెప్పుకోవచ్చు. కాసేపటి క్రితమే ఇక్కడికి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, అలాగే ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నేతలంతా కూడా వచ్చి ఇక్కడ బాధిత బంధువులను అయితే పరామర్శించి వెళ్లారు. అలాగే కాసేపటి క్రితమే మృతుల బంధువులతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా మాట్లాడడం జరిగింది. ఫోన్లో మాట్లాడే ఆయన భారత ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అలాగే మృతులకు సంబంధించినటువంటి అంత్యక్రియలు అక్కడ నిర్వహిస్తామన్నా అక్కడ ఏర్పాట్లు చేస్తాము, లేదా ఆ మృతదేహాలను ఇక్కడికి తీసుకురావాలి, ఇక్కడే అంత్యక్రియలు చేస్తామంటే ఇక్కడికి తెచ్చేందుకు సైతం కూడా అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తాము. పూర్తి స్థాయిలో భారత ప్రభుత్వం అండగా ఉంటుంది, ఎలాంటి అవసరం ఉన్నా తనను సంప్రదించండి అని చెప్పి కూడా కాసేపు క్రితమే కిషన్ రెడ్డి కూడా బంధువులకైతే ఒక భరోసానిచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే నసీరుద్దీన్ ఇంటి వద్ద రోదనలు మిన్నంటాయని చెప్పుకోవచ్చు. ఒకే కుటుంబానికి చెందిన 18 మంది చనిపోవడంతో దగ్గరి వాళ్ళు, ఒకే కుటుంబంలో 18 మంది చనిపోవడంలో ఏడ్చేందుకు కూడా దగ్గరి వాళ్ళు ఎవరు లేరంటే ఆ ప్రమాద తీవ్రతను మనం అర్థం చేసుకోవచ్చు. సో వాళ్ళకి సంబంధించినటువంటి బంధువులు అయితే ప్రస్తుతం ఒక్కొక్కరుగా ఇక్కడికి చేరుకుంటున్నారు. ప్రస్తుతం మృతదేహాలకు సంబంధించి ఎవరెవరి మృతదేహాలు పూర్తిగా కాలిపోయే గుర్తుపెట్టలేని స్థితిలో ఉన్నాయి కాబట్టి ఎవరి మృతదేహాలు ఏంటి అనేటువంటి గుర్తించే ప్రక్రియ అయితే ప్రస్తుతం సౌదీలో కొనసాగుతుంది. గుర్తించిన తర్వాత దానికి సంబంధించి ఇక్కడ నుంచి బాధిత బంధువులకు సంబంధించి వాళ్ళు కూడా ఒక్కొక్క కుటుంబం నుంచి 2 చొప్పున కూడా ఇక్కడ నుంచి పంపిస్తామని ఇప్పటికే ప్రభుత్వం కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది నసీరుద్దీన్ ఇంటి వద్ద ఉన్నటువంటి పరిస్థితి. ఓవర్ టు యూ.
ధన్యవాదాలు పవన్. సౌదీ అరేబియాలో బస్సు ప్రమాదంలో హైదరాబాద్ పాత బస్తీ బహదూర్పురాకు చెందిన 5 మృతి చెందడం తీరని విషాదాన్ని నింపింది. మృతుల కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే మొహమ్మద్ ముబీన్ పరామర్శించారు. సౌదీ బస్సు ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు 5 లక్షల పరిహారం ఇవ్వాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ప్రభుత్వ ప్రతినిధి బృందాన్ని వెంటనే సౌదీకి పంపించాలని తీర్మానించింది. మంత్రి అజారుద్దీన్ సారథ్యంలో ప్రభుత్వ బృందం సౌదీ వెళ్లనుంది. ఎంఐఎం ఎమ్మెల్యే మైనారిటీ విభాగానికి చెందిన అధికారి సైతం వీరితో కలిసి వెళ్లనున్నారు. మృతదేహాలకు సౌదీలోనే అంత్యక్రియలు చేయించాలని సర్కార్ నిర్ణయించింది. కుటుంబానికి 2 చొప్పున తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. మృతుల కుటుంబ సభ్యులకు అన్ని విధాలుగా ఆదుకుంటామని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తెలిపారు. అక్కడ మాకు తెలిసిన ప్రాథమిక సమాచారం ఏముందంటే డెడ్ బాడీస్ అన్ని కాలిపోయినాయి. మిగిలి కూడా తెలుసు బస్ కాలిపోతే మొత్తం కాలిపోయినారు. ఒకటే వ్యక్తి మిగిలినాడల్లా. ఆ డెడ్ బాడీస్కు ఎట్లా ఐడెంటిఫై చేస్తారు, అలా డిఎన్ఏ టెస్టింగ్ సబ్ అన్నీ ఉంటుందా, అక్కడ గవర్నమెంట్ రూల్స్ ఏమున్నాయో అవన్నీ కూడా అంబాసిడర్తో మాట్లాడాం. అతను కూడా మానిటరింగ్లో ఉన్నారు. ఇంకా డెడ్ బాడీస్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయలేదు ఎవరిని కూడా. ఆ లోపలికి కూడా ఇంకా మన వాళ్ళకి రానియలేదు. లీస్ట్ ఇంకా వితిన్ హాఫ్ అన్ అవర్లో పంపిస్తానని అంటున్నారు. మరి పంపించిన తర్వాత ఈ రిలేషన్స్ కూర్చొని చూసుకోవాలి అక్కడ. ఎందుకంటే ముస్లిమ్స్ లో ఒక సెంటిమెంట్ ఏముంది అంటే అక్కడనే చనిపోతే అది హోలీ ప్లేస్, అక్కడనే చేసుకుంటే మాకు మంచిది అని ఉంటుంది. కొంతమంది తీసుకొచ్చుకుంటారు కూడా. 99% అక్కడనే చేస్తారు. మరి వాళ్ళు పిలిపించినారు ఇప్పుడు వాళ్ళకి అందరినీ, ఫ్యామిలీ మెంబర్స్ ను. మీ ఆలోచన ఏముంది, వాళ్ళు అక్కడనే చేయాలని ఉందా, మరి గవర్నమెంట్ కూడా ఇస్తుందా అయ్యేదా అది కూడా తెలియదు మనకు. హెల్ప్ లైన్ ఇచ్చేసినాం. వాళ్ళ ఎవరు కూడా దీని మీద ఏమంది జరుగుతుంది అని అప్డేట్ ఎవ్రీ 1 అవర్ కూడా బులెటిన్ గా చెప్తాం. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా పత్తి కొనుగోలు కేంద్రాలు మూతపడ్డాయి. జిన్నింగ్ మిల్లుల నిరవధిక సమ్మె కారణంగా ఎక్కడా పత్తి అమ్మకాలు సాగలేదు. దీంతో స్లాట్ బుక్ అయిన రైతుల పంటను సైతం మిల్లులు కొనుగోలు చేయలేదు. దీంతో అన్నదాతలు మిల్లుల వద్ద పడిగాపులు పడుతున్నారు. మళ్లీ స్లాట్ బుక్ చేసుకుని పత్తి అమ్ముకోవాలంటే వారం రోజులకు పైగా పడుతుందని, వెంటనే పత్తిని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో జిన్నింగ్ మిల్లుల నిరవధిక బంద్ కారణంగా పత్తి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై మరింత సమాచారం మా ప్రతినిధి స్వామికిరణ్ అందిస్తారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సీసీఐ ఏర్పాటు చేసినటువంటి కొనుగోలు కేంద్రాలన్నీ కూడా ప్రస్తుతం మూతపడ్డాయి. ముఖ్యంగా పత్తి మిల్లులు L1, L2, L3 కేటగిరీల వారీగా విభజించి విక్రయాలు చేపట్టడంతో అన్ని మిల్లులు నడవట్లేదు. ఎవరైతే అంటే కేటగిరీ వారీగా అమ్మకాలు జరపడం వల్ల మిగిలిన మిల్లులు నష్టపోతున్నాయన్న ఆ డిమాండ్తో ఈ రోజు నుంచి జిన్నింగ్ మిల్లులన్నీ కూడా ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి జిన్నింగ్ మిల్లులన్నీ కూడా మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో ఈ పత్తి విక్రయాలు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మొత్తానికి ఆగిపోయాయి. ఇప్పటికే పత్తి విక్రయాలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే రైతులు చాలా రకాల ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ రోజు నుంచి అసలు పత్తి విక్రయాలే జరగకపోవడంతో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. కానీ ఈ రోజు నుంచి నిరవధిక బంద్ కావడంతో రైతులంతా కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అసలు వాళ్ళంతా ఎక్కడెక్కడి నుంచి వచ్చారనేది మనం కనుక్కుందాం. ప్రస్తుతం మనం మహబూబ్ నగర్ దగ్గరలో ఉన్నటువంటి జిన్నింగ్ మిల్ వద్ద ఉన్నాం. ఇక్కడికి వివిధ ప్రాంతాల నుంచి స్లాట్ బుక్ చేసుకున్నటువంటి వాళ్ళంతా కూడా వచ్చారు. వాళ్ళని అడుగుదాం, ఎక్కడి నుంచి వచ్చారు, మీకు స్లాట్ ఎక్కడి నుంచి బుక్ అయింది? సార్ మాది అల్లంపూర్ తాలూకా రాజశ్రీ గార్లపాడు గ్రామము. ఇక్కడ మాకు స్లాట్ ఈరోజు ఇచ్చారు. ఇప్పుడు కాదు, ఈరోజు స్ట్రైక్ అని చెప్పి మాకు 10 తర్వాత వచ్చి ఇక్కడ నోటీస్ అంటించి వెళ్ళిపోయారు మేనేజ్మెంట్ వాళ్ళు. ఒక లారీకి అక్కడ పత్తి వేసి లోడ్ చేయడానికి 3,000 రూపాయలు, తర్వాత బాడిగా ఇక్కడికి అప్ అండ్ డౌన్ 10,000 రూపాయలు. ఇక్కడ వచ్చినందుకు రైతులకు ఖర్చులు, దానివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఈ రోజు మాకు ఇచ్చినారు కదా స్లాట్, గవర్నమెంట్ సీసీఐ వాళ్ళు ఈ రోజు కొనుగోలు చేస్తారని చెప్పి మాకు ఇచ్చారు. నిరవధిక సమ్మని చెప్పి 10 గంటలప్పుడు మా కళ్ళ ముందర నోటీస్ అంటించే వెళ్ళిపోయారు. ఏమంటున్నారు? ఈ రోజు స్లాట్ బుక్ అయింది కదా, కొనమంటే ఏమంటున్నారు? మరి కొనమంటే ఏమంటున్నారు, మేము ఇప్పుడు ఏం తీసుకునేది లేదు, రేపటి నుంచి బంధు ఎప్పుడైతే తెరుస్తారో అప్పుడు రండి అంటున్నాడు. మళ్ళీ ఇప్పుడు తీసుకుపోవడానికి మాకు 10,000 రూపాయలు ఖర్చు, అక్కడ మళ్ళీ దింపడానికి ఒక 3,000 రూపాయలు ఖర్చు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సీసీకుంట మండల్ అప్పంపల్లి గ్రామం. పోయిన సోమవారం స్లాట్ బుక్ చేసినాము, ఈ రోజు వచ్చింది. ఇక్కడికి తీసుకొని వచ్చినాము. ఏవో సార్ని కూడా అడిగినాం. నిన్న కూడా అడిగితే ఏం బంద్ లేదు, తీసుకోపోండి అన్నాడు. ఇక్కడికి వచ్చినాక చూసినాము, అడిగితే లేదు బంద్ ఉంది, మాకు కొనడానికి అవకాశం లేదు, సెంట్రల్ నుండి బంద్ అని చెప్తున్నాడు సార్. మిల్లులలో మళ్ళీ సెంట్రల్ నుంచి బంద్ ఉంది కదా మాట్లాడాలంటే, లేదు మిల్లులలో అందరం కలిసి వేరే మిల్లులు బంద్ ఉన్నందుకు అందరం కలిసి కమాండ్ అయ్యి మేము మాట్లాడుకుంటామని చెప్తున్నాడు సార్. ఇప్పుడు పత్తి కొంటలేరు కదా, ఏంటిది మీకు నష్టం? నష్టం రోడ్డు మీద సార్ వెహికల్ తెచ్చుకున్నాము, నిన్నటికి కిరాయి బండి తెచ్చినాము. ఇలా దానికి వెయిటింగ్ ఛార్జ్, మన లేబర్ ఖర్చు అయింది, దీనికి నష్టం మా పరిష్కారం ఏంటి సార్? వెయిటింగ్ ఛార్జ్, ట్రాక్టర్ కిరాయి 2,000,
తొక్కేటోళ్ళకి 6,000 రోజు 10-15-7,000 అవుతుంది సార్ ఖర్చు. ఇప్పుడు కొనన్నారు కదా, ఎప్పుడు కొంటాను మరి? రేపటి నుంచి వారం తర్వాత సార్. అది ఇప్పుడు క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ ఎప్పుడు బుక్ అవుతుందో అప్పుడు తీసుకుని అంటారు. అప్పటి వరకు అది బండ్లే పెట్టి అట్లే పెడతామా సార్? ఇప్పుడు ఇవాళ కొనలేదు, ఏంటిది నీకు నష్టం? నష్టం అంటే ఇప్పుడు తీసుకురానికి ట్రాక్టర్ కిరాయిలు మొత్తము వాటి తీసుకురావడము, అందులో మా ఖర్చు మొత్తం రోడ్డు మీద ఉన్నాం సార్ రైతులంతా. ఓకే, ఈ రోజు కొనలేదు, రేపు కొనరా మరి? కొనలేదు. స్లాట్ చేసుకుంటే మళ్ళీ స్లాట్ మళ్ళీ కొత్త చేసుకోవాలంట. మీరు చెప్పండి, మీరేం ఇబ్బంది పడుతున్నారు? కార్ల పని వచ్చాము, మాకు సేమ్ అదే ప్రాబ్లమే ఉంది. మాకు ఇప్పుడు తెచ్చిన పత్తి రేపు డేట్ కనీసం రేపు ఉదయం తీసుకుంటారు నమ్మకం లేదు మాకు. వాళ్ళు ఏమంటే మళ్ళీ ఇప్పుడు బుక్ చేసుకోమని చెప్తున్నారు. ఇప్పుడు బుక్ చేసుకుంటే ఎప్పుడు వస్తుందో తెలియదు డేటు. 10 రోజులు పట్టవచ్చు, 15 రోజులు పట్టవచ్చు. అంతవరకు ఆ కిరాయి ఆ పత్తి అట్లా ఎలా పెట్టుకుని ఉంటాము. జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని మిల్లులు బంద్ ఉన్నాయి, ఎక్కడ కూడా కొనుగోలు జరగట్లేదు. దీనివల్ల పత్తి రైతుకు నష్టం ఏంటిది ఓవరాల్ గా ఉమ్మడి జిల్లా మొత్తం? నష్టం అన్ని రకాల నష్టం. ఏదైనా ప్రకృతి విపత్తి జరిగినా, వాన వర్షాలు పడినా తడిచిపోతే అన్ని రకాల ఇబ్బంది పడేది రైతే. మేము రైతులకు ఇబ్బంది పడుతున్నాం కదా. ప్రైవేటు వ్యాపారులు కొంటలేరా? ఇప్పుడు మద్దతు ధర లేరు, కొంటలేరు. ఊర్లో వాళ్ళకి గవర్నమెంట్ చెప్తుంది కదా కొనొద్దని చెప్తా, అమ్మొద్దండి అక్కడ అమ్మొద్దండి మీరు, మేము పెడుతున్నాం కదా ఇక్కడ మద్దతు ధర ఇస్తున్నాం ఇక్కడ రాండి అని చెప్పినందుకు మేము అక్కడ స్లాట్ బుక్ చేస్తే ఇంత దూరం వచ్చింది మాకు. సుమారు 115 కిలోమీటర్లు మాకు దగ్గరలో స్లాట్ లేదా మీకు? రాలేదు. మేము సెకండ్ జస్ట్ ఫోన్లో ఇప్పుడు ఆధార్ లింక్ అయిన ఫోన్ నంబర్కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ చెప్పే లోపల ఎక్కడో పడిపోతుంది మాకు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని మిల్లులు మూతపడతాయి. ఇప్పుడు ఓటీపీలు లేవు, కొనుగోలే లేదు. మీరు బయట అమ్ముకునే అవకాశం ఉందా లేదా? అవకాశం అంటే తక్కువ రేటుకి అడుగుతారు, ఖర్చులు కూడా వెళ్ళవు. 1 కిలో 25 రూపాయలు 30 రూపాయలు ఇచ్చి తెంపుకున్నాము కూలీలకు ఇచ్చి. ఇప్పుడు సగం విత్తనం ఖర్చు, మందు ఖర్చులు ఇవన్నీ ఏమి రానే రావు. ఎంత కొంటారు? ఒకవేళ ప్రైవేట్ వాళ్ళు కొంటే ఎంత కొంటున్నారు? క్వింటాల్ 5,000 కొనవచ్చు. 5,000 ఇప్పుడు మేము తీసుకుపోయి మా ఊర్లో పెట్టుకుంటే మాకు చిన్నతరం అయిపోతుంది. వాళ్ళు తీసుకుపోయి పెద్ద ఆడపోయి అమ్ముకొని వాళ్ళు మా దగ్గరకు వచ్చి అమ్ముతూ కొనుగోలు కూడా ఉండరు. ఇది వాస్తవం జరిగేది. ఇది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పత్తి రైతులు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా జెన్నింగ్ వీళ్ళన్నీ కూడా మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో ఎక్కడ కూడా ప్రతి విక్రయాలు సాగట్లేదు. ముఖ్యంగా ఈ రోజు స్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళకు కూడా క్రయ విక్రయాలు ఎక్కడ కూడా సాగట్లేదు. ఈ రోజు స్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళు ఈ రోజే సీసీఐ కేంద్రాల్లో అమ్మాల్సి ఉంటుంది. ఒకవేళ కనుక ఈ రోజు కనుక రద్దు అయితే మళ్ళీ కొత్తగా స్లాట్ బుక్ చేసుకొని వాళ్ళు ఇక్కడికి వచ్చి మళ్ళీ అమ్ముకోవాల్సి వస్తుంది. ఇప్పుడున్నటువంటి యాప్ విధానం వల్ల ఈ స్లాట్ బుకింగ్ అనేది కూడా రైతులకు కొంత ఇబ్బందికరంగా మారింది. అంటే ఈ రోజు బుక్ చేస్తే వారం రోజుల వరకు కూడా వాళ్ళకు స్లాట్ బుక్ అయ్యేటువంటి అవకాశం వాళ్ళకు దొరకట్లేదు. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని మిల్లుల్లో కూడా క్రయ విక్రయాలు చేపట్టాలని చెప్పేసి అటు రైతులు డిమాండ్ చేస్తున్నారు, ఇటు మిల్లు వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే స్లాట్ బుకింగ్ కూడా చాలా దూరంగా, అంటే ముందు కేటగిరీల వారీగా L1, L2, L3 వరుసగా వస్తాయి. ఎక్కడ L1 ఏవైతే ఉన్నాయో అవన్నీ ముందు బుక్ అవుతాయి. కాబట్టి పత్తి అమ్ముకోవాలనుకున్నటువంటి రైతులు తమకు దగ్గరలో ఉన్నటువంటి CCI కేంద్రాలకు కాకుండా ప్రస్తుతం యాప్లో ఏవైతే అందుబాటులో ఉన్నాయో ఆ కేంద్రాలకే వచ్చి అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం ఇటు జిన్నింగ్ మిల్లు యజమానులతోటి చర్చించి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని చోట్ల CCI కేంద్రాల వద్ద పత్తి విక్రయాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి రైతులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో స్వామి కిరణ్, ఈటీవీ న్యూస్, మహబూబ్ నగర్. తేమ శాతాన్ని మినహాయించి పత్తి పంటను కొనుగోలు చేయాలని ఆదిలాబాద్ CCI కార్యాలయం ఎదుట తెలంగాణ పత్తి రైతుల సంఘం ధర్నా నిర్వహించింది. కపాస్ కిసాన్ యాప్లో కష్టాలు దూరమయ్యేలా పలు మినహాయింపులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వరి మాదిరిగానే పత్తి పంటకు ప్రభుత్వం బోనస్ ఇచ్చి రైతులను ఆదుకోవాలని కోరారు. హైదరాబాద్లో 8 డిగ్రీలకు పడిపోయిన పరిస్థితి ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో తేమ అనే నిబంధన సరికాదని మేము భావిస్తా ఉన్నాం. అదే రకంగా ఎకరాకు 7 క్వింటాలు మాత్రమే కొనుగోలు చేస్తామని నిబంధన పెట్టారు. గతంలో మొత్తం 14 క్వింటాలు ఎకరాకు కొనుగోలు చేసేవాళ్ళు. ఇప్పుడు 7 క్వింటాలు నిబంధన పెట్టడం అంటే రైతులు CCI కాకుండా బయట అమ్ముకోవాలనే దానికోసమే ఈ నిబంధన పెట్టినట్లు స్పష్టమవుతా ఉంది. కాబట్టి ఈ నిబంధనను కూడా వెంటనే ఎత్తివేయాలని మేము కోరుతా ఉన్నాం. అదే రకంగా కపాస్ కిసాన్ యాప్ అనేది తీసుకొచ్చారు. ఈ రోజు కపాస్ కిసాన్ యాప్ లో నమోదు చేసుకున్న వాళ్ళ స్లాట్ బుక్ అయితేనే పత్తిని కొనుగోలు చేయాలనే నిబంధన పెట్టారు. ఇది చాలా దుర్మార్గమైన నిబంధన. కేంద్ర ప్రభుత్వము CCI చాలా దుర్మార్గంగా ఇట్లాంటి నిబంధనలు తీసుకొచ్చి పత్తి రైతుల్ని మోసం చేస్తా ఉన్నాయి. కాబట్టి ఈ నిబంధనలు ఎత్తివేయాలనే ఉద్దేశంతో మేము ఈ ఆందోళన కార్యక్రమాలను చేస్తా ఉన్నాం. పెద్దపల్లి జిల్లాలో సంచలనం సృష్టించిన న్యాయవాది గట్టు వామనరావు దంపతుల హత్య కేసులో CBI విచారణ ముమ్మరం చేసింది. ఇప్పటికే ఈ కేసుతో సంబంధం ఉన్న పలువురిని విచారించిన CBI ఈ రోజు మంథని
మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు శైలజ దంపతులను పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో అధికారులు విచారిస్తున్నారు. గట్టు వామనరావు తండ్రి ఫిర్యాదు మేరకు కేసుతో సంబంధం ఉన్న వారిని సీబీఐ విచారిస్తోంది. కమిషనరేట్ కార్యాలయం వద్ద పుట్టా మధు అభిమానులు పెద్ద ఎత్తున చేరుకోవడంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కుటుంబ కలహాలతో భార్యను భర్త రోకలి బండతో కొట్టి దారుణంగా హత్య చేశాడు. ఈ విషాదకర ఘటన సూర్యాపేట జిల్లా మోతే మండలం సిరికొండలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వెంకన్నగౌడ్ ఆయన భార్య పద్మకు కొంతకాలంగా గొడవలు జరుగుతున్నట్లు బంధువులు తెలిపారు. ఈ నేపథ్యంలో పెద్ద మనుషుల మధ్య పంచాయతీ పెట్టి ఇద్దరి మధ్య రాజీ కుదిర్చినట్లు చెప్పారు. మళ్లీ వారిద్దరి మధ్యలో గొడవ జరిగి పద్మపై వెంకన్నగౌడ్ రోకలి బాణతో విచక్షణారహితంగా దాడి చేశాడు. దీంతో పద్మ అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం నిందితుడు వెంకన్న పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. ఆపరేషన్ సింధూర్ 88 గంటల్లో ముగిసిన ట్రైలర్ మాత్రమేనని భారత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది అన్నారు. అవకాశం వస్తే పొరుగు దేశం ఎలా ఉండాలో పాక్కు తెలియజేస్తామని హెచ్చరించారు. ఉగ్రవాదులు వారి మద్దతుదారులను భారత్ ఒకేలా పరిగణిస్తుందని తేల్చి చెప్పారు. ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సైనిక చీఫ్ సీమాంతర ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు కొత్త విధానాన్ని అవలంబిస్తున్నట్లు చెప్పారు. భారత్ లక్ష్యంగా పనిచేసే ఉగ్రవాదులకు మద్దతిస్తే పాకిస్తాన్కే తీవ్ర నష్టం వాటిల్లేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన స్పష్టం చేశారు. 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కశ్మీర్లో పరిస్థితి గణనీయంగా మెరుగుపడిందని, ఉగ్రవాద చర్యలు భారీగా తగ్గాయని పేర్కొన్నారు. అణుముప్పును ప్రస్తావించిన ద్వివేది భారత్ ఇవాళ దేనికి భయపడే స్థితిలో లేదన్నారు. ब्लड एंड वाटर कांट फ्लो टुगेदर, टॉक्स एंड टेरर कांट बी टुगेदर। तो हम तो सिर्फ यही बोल रहे हैं कि आप शांति की प्रक्रिया अपनाइए, हम भी उसका साथ देंगे। जब तक ये नहीं होगा तब जो आतंकवादी हैं या उनके आका हैं वो हमारे लिए समान मान। दूसरी चीज ये है, जो भी आतंकवादी को बढ़ावा देगा हम उसको जवाब देंगे। और हमारे पास बैरंग चिट्ठी भी आई तो भी हमें पता है कि जवाब किसको देना है, हमें उसकी चिंता नहीं है। और जहां तीसरी बात है कि जहां तक आप ब्लैकमेल करना चाहते हैं हमें किसी चीज के लिए, मेरे ख्याल से भारत अभी इतना संपन्न है कि हम किसी ब्लैकमेल से डरने वाले नहीं हैं। విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం ఫెమా కేసులో రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ రెండోసారి ఈడీ ముందు విచారణకు హాజరయ్యేందుకు నిరాకరించారు. ఈ నెల 14న మొదటిసారి ఈడీ సమన్లు జారీ చేయగా వాటిపై స్పందించిన అనిల్ అంబానీ వర్చువల్ గా లేదా రికార్డెడ్ వీడియో ద్వారా విచారణకు హాజరవుతానని తెలిపారు. ఈ విజ్ఞప్తిని తిరస్కరించిన ఈడీ ఇవాళ విచారణకు హాజరు కావాలని మరోసారి నోటీసులు ఇచ్చింది. అయితే అనిల్ అంబానీ రెండోసారి కూడా ఈడీ విచారణకు హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో మరోసారి ఈడీ సమన్లు జారీ చేస్తుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. రిలయన్స్ ఇన్ఫ్రా సహా అనిల్ అంబానీకి చెందిన పలు కంపెనీలు 17,000 కోట్ల రూపాయలకు పైగా నిధులను అక్రమంగా తరలించినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈడీ ఈ చర్యలు చేపట్టింది.